ఇల్లు అలకగానే పండుగ కాదు అని మన పెద్దవాళ్లు ఊరికే అనలేదు. డబ్బు ఎక్కడైనా కలగవచ్చు, కానీ ఇల్లు అన్ని చోట్ల అలకలేం. అదే ఇక్కడి అసలు కిటుకు. కానీ ఒక విషయంలో కొంటున్న ఇల్లు ఎలాంటిదో, అసలు ఆ ఇల్లు ఎందరూ ఇంతకు ముందే కొన్నారో, దాని చరిత్ర ఏమిటో తెలుసుకోకపోవటం వల్ల సర్వనాశనం అయిపోతారు కొన్నవాళ్లు కొన్నిసార్లు. అందుకే తాజాగా ఇల్లు కొనేవారికి ఇప్పుడు ఒక తీవ్ర హెచ్చరిక. సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ ఆ ఇల్లు కొనడమెలా అనేదే చాలా మందికి సందేహం ఉంటుంది. మనం కొంటున్న ఇల్లు లేదా స్థలం గతంలో ఎవరైనా కొన్నారా, ఎన్ని చేతులు మారింది అనేది తెలుసుకోవడానికి ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఈసీ కావాలంటే 30 ఏళ్లలోపు లావాదేవీలకు 500, 30 ఏళ్లకు ముందు లావాదేవీల వివరాలు కావాలనుకుంటే 1000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. టీ యాప్ ఫోలియోలోకి వెళ్లి ఆన్లైన్లో చెల్లించవచ్చు, లేదంటే నేరుగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు వెళ్లి కట్టినా సరిపోతుంది. ఆస్తిని కొన్నప్పుడు లేదా విక్రయించే సమయంలో తప్పనిసరిగా ఈసీ అవసరం ఏర్పడుతుంది. దీనిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేస్తుంది. యజమాని పేరు, యాజమాన్యం బదిలీ, ఆస్తిపై తనఖాలు ఏదైనా ఉంటే దానికి సంబంధించి వివరాలన్నీ ఈసీలో ఉంటాయి. మీ సేవా కార్యాలయానికి వెళ్లినా లేదా ఐజీఆర్ఎస్ పోర్టల్ను సందర్శించినా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈసీ పొందవచ్చు. మనకు పూర్తి వివరాలు తెలిస్తే సేల్ డీడీపై ఉన్న డాక్యుమెంట్ నెంబర్తో సులభంగా తెలుసుకోవచ్చు. డాక్యుమెంట్ నెంబర్ లేనప్పుడు స్థిరాస్తి వివరాలు అంటే సర్వే నెంబర్, 4 వైపులా సరిహద్దులు, ప్లాట్ లేదా ఫ్లాట్ నెంబర్, అపార్ట్మెంట్ పేరు, ఇంటి నెంబర్ ఇలా వివరాలు పొందుపరిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే సర్చ్ ఈసీ అని సర్వే నెంబర్, ఊరు, మండలం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వివరాలు పొందుపరిచిన పూర్తి సమాచారంతో ఈసీని పొందవచ్చు. మీరు కొనబోతున్న స్థిరాస్తి ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఇలా ఏదైనా కావచ్చు. కావాలనుకున్న ఆస్తి ఎంత విలువ ఉంటుంది నిర్ధారించుకున్నాక ఇరువురి మధ్య ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అది స్టాంప్ పేపర్పై చేసుకుని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఈ అగ్రిమెంట్ ప్రకారం బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు నుంచి రుణం మంజూరయ్యాక సేల్ డీడ్ రాసుకోవాల్సి ఉంటుంది. సేల్ డీడ్ ఎంతకు రాసుకున్నామో ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించిన శాతం మేరకు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. సేల్ డీడ్ ప్రకారమే ఈ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అక్కడ స్థిరాస్తి విలువ ఆధారంగా లేదా మీరు చెల్లించిన మొత్తం ఏది ఎక్కువైతే దానిని స్టాంప్ డ్యూటీ చెల్లించాలి.